బైన్సా పట్టణం ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే రామారావు పాటిల్ హాజరై మాట్లాడారు. అంకిత భావంతో పనిచేసే వారికి సమాజంలో సరైన గుర్తింపు లభిస్తుందని, చుట్టుపక్కల గ్రామాల నుంచి హాస్పిటల్కు వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల వసతులతో మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ కాశీనాథ్, జిల్లా వైద్యాధికారి దేవేందర్ రెడ్డి, డాక్టర్ సురేందర్, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఎందరో డాక్టర్స్ వచ్చిండ్రు, ఎందరో నర్స్ వచ్చిండ్రు, ఎందరో స్టాఫ్ వచ్చింది పోయింది, కానీ నేను ఇక్కడనే ఉన్నాను. వాళ్ళకు తక్లీఫ్ చేయకుండా పేషెంట్లకు మన ఇలాజ్ చేసేసి మంచి వైద్యం అందించి మీరు బయట పంపేలా డిశ్చార్జ్ చేయాలని కోరుకుంటున్నాను. ఏదైతే పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలో, హరాస్మెంట్ చేస్తారు, పేషెంట్స్కు సరిగా చూడరు, దయచేసి నా సోదరుడు కూడా అయినా నేను వద్దలని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. నాకు కావాల పని. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఈ స్టేజ్లో వచ్చాను. బిజినెస్ మ్యాన్ అయ్యాను, లీడర్ కూడా అయ్యాను. నా పంక్చువాలిటీతోనే నా బ్యాక్ బోర్డింగ్. నా ఫాదర్ ఏమో ఎమ్మెల్యే లేకుండా, ఎంపీ లేకుండా, లీడర్ లేకుండా, నా బిజినెస్ మ్యాన్ లేకుండా ఒక రైతు కుటుంబమే. నాకు ఒకటే కావాలా, పంక్చువాలిటీ. పేషెంట్స్కు సరిగా చూడాలా. చూడకుంటే ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు మాఫ్ చేస్తాను. దాని మరలా అయితే నేను స్ట్రిక్ట్లీ మీకు చెప్తున్నాను, ఎటువంటి పరిస్థితుల్లో మీకు వదలడానికి తెలియజేస్తున్నాను. నా శాయశక్తితో కలెక్టర్కు కానీ, సీఎంకు కానీ, చీఫ్ సెక్రటరీకి కానీ నోటీసులో పెట్టేస్తాను. మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా